మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ వందనాలు. రక్షణ విమోచన సందేశాలను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నా. ప్రియమైన పాఠకులారా, మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని అమూల్యమైన విషయాలను, మరొక అంశాన్ని ఈరోజు మనం వీక్షించే వారిగా ఉందాం. ప్రత్యేకంగా ఈరోజు శిష్యుని యొక్క లక్షణాలను గురించి మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు, విశేషమైన విషయాలను మనం తెలుసుకునే వారిగా ఉందాం. లేఖనంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నాయనా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. నిజమైన శిష్యులుగా మా జీవితాలు నాయన పరిణితి చెందులాను సహాయం దయచండి. నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడమని నాయన, నీ లేఖనాన్ని గ్రహించే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. శిష్యునికి ఉండవలసిన లక్షణాలు. ఇక్కడ ఈ వాక్యాన్ని నేను ప్రారంభించే ముందు ఇక్కడ చిన్న కొటేషన్ చెప్పాలి అని నేను ఆశపడతా ఉన్నా. నిజమైన శిష్యులందరూ విశ్వాసులే. నిజమైన శిష్యులు విశ్వాసులే, కానీ విశ్వాసులందరూ నిజమైన శిష్యులు కాదు. ద రియల్ శిష్యుడిగా యేసుక్రీస్తుని అంగీకరించిన డిసైబుల్స్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని కనుక మనం చూస్తే, మనము లోకాసువార్త 9వ అధ్యాయం 23వ వచనం కనుక చూస్తే, నిజమైన శిష్యుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. నిజమైన శిష్యుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలో తన సొంత చిత్తాన్ని తిరస్కరించేవాడుగా ఉంటాడు. నిజమైన శిష్యుడు ఎప్పుడూ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటాడు. నీ చిత్తం కాదు, నీ ఉద్దేశాలను కాదు, కానీ దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే నెరవేర్చే వ్యక్తిగా ఉంటావు. అంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారానికి సంపూర్ణంగా నీ జీవితాన్ని లోబర్చుకొని, దేవుడు నీ ద్వారా ఏం జరిగించాలో అనే విషయాలకు లోబడి దేవుని యొక్క అధికారం క్రింద నీ జీవితం కొనసాగించే వ్యక్తిగా ఉంటావు. అది నిజమైన శిష్యుని యొక్క ప్రాముఖ్యమైనది. ఇంకా మనం కనుక చూస్తే, నిజమైన శిష్యుడు సిలువ జీవితానికి లోబడిన క్రైస్తవుడిగా ఉంటాడు. సిలువకు అంటే శ్రమను, వాటినన్నిటినీ, ఈ లోకంలో నుంచి వచ్చే ప్రతి విషయాలను జయించడానికి సిద్ధపడే వ్యక్తిగా కూడా ఉంటాడు. నిజమైన శిష్యుడికి ఉండవలసిన కొన్ని ప్రాముఖ్యమైన లక్షణాలను మనం చూస్తాం. నిజమైన శిష్యుడు కొన్ని స్పష్టమైన లక్షణాలను కలిగిన వాడై ఉంటాడు. అతని జీవితంలో దేవుని చిత్తానికి లోబడే వ్యక్తి, దేవుని చిత్తాన్నే కొనసాగించాలి అనుకునే వ్యక్తి కొన్ని విషయాలకు కంప్లీట్గా లోబడిన వ్యక్తిగా ఉంటాడు. ఇది కంప్లీట్గా దేవుని చిత్తమే, ఇంకా అతని ఉద్దేశం కాదు, అతని ఆలోచనలు కాదు. చాలామంది ఏం చేస్తారు అని అంటే, వారి మనసులో ఒక దృక్పథం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, వారి హృదయాల్లో ఒక ఆలోచన ఉంటుంది, వారి మదిలో ఒక ఆలోచన కలిగిన వారై ఉంటారు. ఆ ఆలోచనను వారు కొనసాగించడం కోసం ఇది దేవుని చిత్తము అని చెప్తూ ఉంటారు. మనకి కొంతమంది తారసపడతా ఉంటారు. నాకు తెలిసిన వారు కూడా కొంతమంది ఉంటారు. వారి కారు కొనుక్కోవాలనే డిజైర్ ఉంది, కొనుక్కోవాలనే ఆశ ఉంది. నేను కారు కొనుక్కోవాలనే ఆశ కలిగిన వ్యక్తిని ఉన్నాను అని అనటంలో తప్పులేదు. అది దేవుని చిత్తమో అని చెప్పడం తప్పు. కానీ నిజమైన శిష్యుడు ఎప్పుడు దేవుని చిత్తాన్ని ఏంటో గ్రహించి లోబడే వ్యక్తిగా ఉంటాడు. చూడండి, నిజమైన శిష్యునికి ఉన్న లక్షణాలు ఏంటి అని అంటే, నెంబర్ 1, ద విల్ ఆఫ్ ఫాలో ద జీసస్. విల్లింగ్ టు ఫాలో ద జీసస్. దేవుని చిత్తాన్ని, యేసును అనుసరించడానికి సిద్ధంగా ఉండేవాడుగా ఉంటాడు నిజమైన శిష్యుడు. ఎప్పుడు తన ఆలోచనలు కాదు. చూడండి, యేసు ప్రభువారు మన మత్తయి సువార్త 5వ అధ్యాయం 27, 28 వచనాలు కనుక చూస్తే, అక్కడ సుంకరి మెట్టు దగ్గర కూర్చొని ఉన్న ఒక అతన్ని యేసు ప్రభువారు నన్ను వెంబడించు అని అడగటంలోనే మరొక మాట మాట్లాడుకోకుండా, మీరు లేఖనాన్ని కనుక చూస్తే, నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. బాగా లేఖనాన్ని మీరు పరిశీలన చేయండి. అక్కడ అతడు సమస్తమును విడిచిపెట్టి, చూడండి, విల్లింగ్ టు ఫాలో ద జీసస్. నిజమైన శిష్యుడు విల్లింగ్ టు ఫాలో ద జీసస్, యేసును అనుసరించడానికి సిద్ధంగా ఉంటాడు. సమస్తాన్ని విడిచిపెట్టి, ఈ లోకాన్ని విడిచిపెడతాడు, లోకంలో ఉన్న వాటిని విడిచిపెడతాడు, లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెడతాడు, ఇంకా
తన జీవితంలో ప్రాధాన్యత ఎవరు అనంటే యేసే. తన జీవితంలో ప్రముఖమైన వాడు ఎవరు అనంటే యేసే. యేసు యొక్క సార్వభౌమ అధికారానికి సంపూర్ణంగా లోబడే వ్యక్తిగా ఉంటాడు. ఆయన చిత్తానికి మాత్రమే విధేయుడైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. విల్లింగ్ టు ఫాలో ద జీసస్. చాలామంది అనుకుంటూ ఉంటారు యేసుకి అభిమానులు అవసరం లేదు, యేసు ప్రభు వారికి ఎవరు కావాలి అని అంటే వెంబడించేవారు మాత్రమే కావాలి. చాలామంది అనుకుంటారు, చాలామంది మాటలు చెప్తూ ఉంటారు, నాకు యేసు ప్రభు వారంటే చాలా అభిమానం అండి, చాలా అభిమానం అండి, అందుకే నేను క్రిస్మస్కి స్టార్లు కడుతున్నా, క్రిస్మస్కి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కడుతున్నా, ఈస్టర్కి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టాను అని చెప్తూ ఉంటారు. వీటి వల్ల ప్రయోజనం లేదు నా ప్రియ సహోదరుడా. నువ్వు యేసుని వెంబడించాలి. యేసు ప్రభు వారికి ఎవరు అవసరం అంటే ఫ్యాన్స్ అవసరంలా. యేసు ప్రభు వారికి కావాల్సింది ఎవరంటే ఫాలోవర్స్ కావాలి, వెంబడించేవారు కావాలి. ఎలా వెంబడించేవారు? సమస్తమును విడిచిపెట్టి వెంబడించేవారు కావాలి. యేసుకు మించిన ప్రాధాన్యత వారి జీవితంలో ఇంకా మరి దేనికి లేకోకుండా యేసుకే లోబడేవారుగా ఉండాలి. సంపూర్ణమైన ప్రేమ, రియల్ లవ్ ఆన్ జీసస్. యేసు ప్రభు పైన సంపూర్ణమైన ప్రేమ కలిగిన వారై వెంబడించేవారుగా ఉండాలి. మనం చూస్తే విశ్వాసుల జీవితాన్ని, శిష్యుల యొక్క జీవితాన్ని కనుక చూస్తే, యేసు ప్రభుని వెంబడించిన 12 మంది శిష్యుల జీవితాన్ని కనుక చూస్తే వారు సంపూర్ణంగా దేవునికి విధేయులైన వారుగా ఉన్నారు. వారిలో ఒకరు తోమా, వారిలో ఒకరు ఇస్కరియోతు యోధ తప్పిపోయాడు. తప్పిపోయిన మిగతా 11 మంది వారి జీవితాలను కనుక చూస్తే వారు సంపూర్ణంగా లోబడిన వ్యక్తులుగా ఉన్నారు. ఆ తర్వాత మరొక వ్యక్తిని కూడా వారు చేర్చుకున్నారు. ఆ 12 మంది యేసు ప్రభు వారి కొరకు వారి జీవితాలను సమర్పించుకున్న వ్యక్తులుగా ఉన్నారు. దేవుని చిత్తమే ఉంటుంది వారి హృదయంలో. ద ట్రూ డిసైబుల్స్కి ఉన్న లక్షణం ఏంటో తెలుసండి? విల్లింగ్ టు ఫాలో ద జీసస్. లోకాన్ని వెంబడించడం, లోక సంబంధమైన ఆశల పట్ల ఆసక్తి కలిగిన వాడై ఉండడం. ఒక విశ్వాసిని మనము ఇతను నిజమైన శిష్యుడా కాదా అని మనం చూసి చెప్పాలి అనంటే అతను మనం ఈజీగా చెప్పగలుగుతాం. అతడు యేసుని వెంబడిస్తున్నాడా, ఇంకా లోకాన్ని వెంబడిస్తున్నాడా అనే విషయాన్ని బట్టి మాత్రమే మనం చెప్పగలుగుతూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు వారిని చూచి సమస్తమును విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటంలోనే అతడు సమస్తాన్ని విడిచిపెట్టి చూడండి లేచి ఆయనను వెంబడించెను. ఇంకా ఇక్కడ కుటుంబం లేదు, మరొకటి లేదు, మరొక అవసరతే అతను కనబట్ల. నేను అట్లా అని చెప్పి మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయండి అని నేను చెప్పట్లా. ఇక్కడ మనం బాగా గ్రహించాల్సిన అంశం, ఇప్పుడు ఈ లోకంలో ఉన్న మత ఛాందస్తులు కూడా మాట్లాడుతున్నది ఏంటి అని అంటే యేసు ప్రభువుకే లోబడి ఉండాలి అని అంటే తల్లిదండ్రులు విడిచిపెట్టాలా అని ఎట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది నీ తల్లినైనను తండ్రినైనను ద్వేషించని వాడు నా వాడు కాదు అని అంటే దానిని వక్రీకరణలో మాట్లాడుతున్న వ్యక్తులుగా ఉంటున్నారు. యేసు అలా చెప్పట్లా. యేసు ప్రభు వారు ఏం చెప్తున్నాడో తెలుసండి? దేవుని యొక్క లేఖనాలను తరువుగా పరిశీలన చేసి కనుక మనం చూస్తే ఎవడైనాను దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అని అంటే మొదట వాడి తల్లిని తండ్రిని సన్మానించేవాడుగా ఉండాలి అని. అంటే యేసుకి ఇచ్చే స్థానము నీ కుటుంబానికి ఇవ్వకూడదు అని. ఫస్ట్ నీ జీవితంలో ఎవరు ఉండాలి అని అంటే మొట్టమొదటి స్థానంలో యేసు ప్రభువారు దేవుడు ఉండవలసిన వారుగా ఉన్నారు. ఆయనకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగా ఉండాలి, ఆయనకు లోబడే వ్యక్తిగా ఉండాలి, ఆయనను అనుసరించే వ్యక్తిగా ఉండాలి, ఆయన మాటకు విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. నిజమైన శిష్యుడు ఉండే గొప్ప లక్షణం ఏంటి అని అంటే విల్లింగ్ టు ఫాలో ద జీసస్. ఇంకా మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనుక చూస్తే 5వ వచనం కనుక చూస్తే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగిన వ్యక్తులుగా కూడా ఉంటారు. యేసు ప్రభుని వెంబడించేవారు చాలామంది ఏమనుకుంటున్నారంటే యేసుని వెంబడించడం అని అంటే ఓ వైట్ డ్రెస్లు వేసుకోవడం అనుకుంటున్నారు. యేసుని వెంబడించడం అంటే గెడ్డాలు పెంచుకోవడం అనుకుంటున్నారు. యేసుని వెంబడించడం అంటే రకరకాలైన వారి యొక్క ఊహను బట్టి కలిగిన విషయాలను ఇంక్లూడ్ చేసుకుంటూ ఉన్నారు. నా ప్రియ సహోదరుడా, యేసుని వెంబడించడం అనంటే కీప్ ద ఫస్ట్ ప్లేస్, గివింగ్ ద ఫస్ట్ ప్లేస్ టు ద జీసస్. యేసు ప్రభు వారికి ప్రాధాన్యమైన స్థానాన్ని నీ జీవితంలో ఇవ్వటం, అది యేసుని వెంబడించడం అంటే. యేసుని వెంబడించడం అనంటే నీ జీవితంలో అగ్రస్థానాన్ని, ప్రథమ స్థానాన్ని యేసు ప్రభు వారికి ఇవ్వటం శిష్యుడికి ఉండవలసిన ప్రాథమికమైన లక్షణం. శిష్యుడు యేసు ప్రభువారికి అగ్రస్థానాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు.
చూడండి, మనం 12 మంది డిసైబుల్స్ జీవితంలో నుంచి నేర్చుకోగలిగిన విషయాలు అవే. ఇంకా కనుక చూస్తే, అండ్ సెకండ్ పాయింట్, నిజమైన శిష్యుడికి ఉండే మరొక లక్షణం ఏంటి అని అంటే విల్లింగ్ టు ఒబే ద జీసస్. మరొక అంశం ఏంటి అని అంటే విల్లింగ్ టు ఒబే ద జీసస్. యేసు ప్రభువారి యొక్క మాటకు విధేయత చూపించేవారుగా ఉంటారు. దేవునికి విధేయత చూపించడానికి సిద్ధంగా ఉండేవారుగా ఉంటారు. ఇక్కడ వింటున్న వీక్షకులు మీరు గ్రహించాలి. ఒకటి, విల్లింగ్ టు ఫాలో ద జీసస్, యేసును అనుసరించడానికి సిద్ధంగా ఉండాలి. అండ్ సెకండ్ థింగ్, విల్లింగ్ టు ఒబే ద జీసస్, యేసు ప్రభువారికి విధేయత చూపించే వ్యక్తులముగా ఉండాలి. ఎలా విధేయత చూపించాలి? మనం కనుక చూస్తే లూకాసు వార్త 5వ అధ్యాయాన్ని కనుక మనం చూస్తే, లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనందరికీ తెలుసు, 5వ అధ్యాయంలో గలిలయ తీరంలో గెన్నేసరెతు సరస్సు దగ్గర ఏమి జరిగిందో మనందరికీ తెలుసు. యేసు ప్రభువారు అక్కడ రాత్రంతా ప్రయాసపడి ఏమీ దొరక్క నిస్సహాయ స్థితిలో ఉంటున్న పేతురుని చూచి పేతురుని అడిగాడు, నీ ధోని ఎక్కనా అని. ఎస్, ఈ ఒబేడ్. ధర నుంచి కొంచెం లోనకు తోయి అని అడిగాడు. ఎస్, హీఈస్ ఒబేడ్. ఆయన ఓకే సరేనయ్యా అని విధేయత చూపించాడు. కొంచెం ఆయన ప్రసంగం చాలించిన తర్వాత లోనకు వెళ్ళాక ఇప్పుడు మీ నెట్స్ వేయండి, మీ వలలను వేయండి అని అడిగాడు. అక్కడ పేతురు చెప్తాడయ్యా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, మాకు ఒక్కటి కూడా దొరకలేదు, కానీ నీ మాట చప్పున. ఏలినవాడా అనే మాట మాట్లాడతాడు. లోనకు వెళ్ళినాక ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, కానీ నీ మాట, ఆయనను నీ మాట చప్పున విల్లింగ్ టు ఒబే ద గాడ్స్ కమాండ్. యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి సిద్ధంగా ఉండేవారుగా ఉంటారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించేవారుగా ఉంటారు. శిష్యుడి దగ్గర ఉండవలసిన మరొక ప్రథమమైన లక్షణం ఏంటి కనుక చూస్తే ఒబే టు జీసస్. దేవుని యొక్క వాక్యానికి, యేసుక్రీస్తు వారికి విధేయత చూపించటం. యేసుక్రీస్తు వారికి విధేయత చూపించటం అనంటే ఆయన వాక్యానికి లోబడటమే. ఆయన వాక్యము నీ జీవితంలో ఫలింపులోనికి తీసుకొని రావటమే. చాలామంది యేసు ప్రభు వారికి విధేయత అంటే వివిధ రకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. నాకు రాత్రే చెప్పాడండి యేసు ప్రభు వారు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాదు నా ప్రియ సహోదరుడా, నీవు వాక్యానుసారముగా ఉన్నావా లేదా అనేది పరిశీలన చేసుకో. వాక్యము నీ జీవితంలో ఫలింపుగా ఉన్నదా లేదా అనేది చూడాలి. నువ్వు వాక్యం ఒకలాగా బోధిస్తుంటే, ఒకలాగా జీవిస్తున్నావు అనుకోండి, నువ్వు నిజమైన శిష్యుడవు కాదు. యేసుక్రీస్తు వారి మాటకు విధేయత చూపిస్తున్న వ్యక్తివి కూడా కాదు అనే విషయాన్ని గ్రహించాలి. చాలామంది జీవితాలను మనం గనక చూస్తే వాక్యానికి విధేయత చూపించట్లా, క్రీస్తుకు ఒబే అవట్లా, దేవుని ఆజ్ఞకు లోబడట్లా. దేవుని యొక్క ఆజ్ఞను వారి జీవితంలో, దేవుని చిత్తానికి, ఆయన ఆజ్ఞకు సంపూర్ణమైన విధేయత కలిగిన వ్యక్తులుగా నిలవలేని వ్యక్తులుగా ఉంటున్నారు. వారితో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా రూఢిగా మాట్లాడుతున్న అంశం. యు హ్యావ్ టు ఒబే జీసస్, విల్లింగ్ టు ఒబే ద జీసస్. శిష్యుడికి ఉండాల్సిన లక్షణం. నీకేదో ఆలోచన ఉంటుంది, నీకేదో దృక్పథం ఉంటుంది, నువ్వేదో చేయాలనుకుంటావు, కానీ యేసుక్రీస్తు వారు ఏదైతే చెప్తా ఉంటాడో దానికి విధేయత చూపించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు లేఖనములలో ప్రేమించు అనే మాటను చెప్తా ఉన్నాడు. మనం ప్రేమించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు లేఖనములలో క్షమించు అని చెప్తా ఉన్నాడు, క్షమించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు లేఖనములలో నీకు కలిగిన వాటిని పొరుగు వారికి ఇచ్చే వ్యక్తిగా ఉండు అని చెప్తా ఉన్నాడు, ఇచ్చేవారిగా ఉండాలి. విల్లింగ్ టు ఒబే ద గాడ్స్ వర్డ్. దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మాటకు విధేయత చూపించే వారిగా ఉంటాం. మనం పేతురు అదే చేస్తూ ఉన్నాడు. ఈజ్ కంప్లీట్లీ ఒబేడ్. చూడండి, దాని నుంచి లోనకు తోయి అనంటే లోనకు తోయడానికి ఇష్టపడ్డాడు. అక్కడ మీ వలలను వెయ్యండి అనంటే చెప్తా ఉన్నాడు, మేము ప్రయాసపడ్డం కానీ ఏం లాభం లేదయ్యా, కానీ నీ మాట చొప్పున చేస్తాము అనే మాటకు ఆత్మ విధేయత చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు నేను కూడా మిమ్మల్ని కూడా ఈ మాట ద్వారా నేను అడగాలనుకుంటున్నా, నువ్వు క్రీస్తు మాటకు, దేవుని యొక్క యేసుక్రీస్తు వారికి నీ జీవితం విధేయత కలిగిన జీవితంగా ఉన్నదా లేదా? ఒకవేళ విధేయత లేని వ్యక్తివిగా గనక ఉంటే
నువ్వు శిష్యుడువు శిష్యురాలువు కాదు అని కూడా చెప్పాలనుకుంటా ఉన్నా. చాలామంది అనొచ్చు, నువ్వు ఎలా చెప్పగలుగుతావయ్యా నేను శిష్యుడినో కాదో, నేను విధేయత చూపిస్తున్నానో లేదో అని నువ్వు నన్ను ఎలా ప్రశ్నించగలుగుతావు అని మీరు నన్ను అడగచ్చు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ అంతరంగంలో దేవుని ఆత్మ ఉన్నది అనే విషయాన్ని గ్రహించు. పరిశుద్ధాత్ముడు నీతో రూఢిగా సూటిగా మాట్లాడుతూ చెప్తా ఉండొచ్చు, నువ్వు విధేయత చూపిస్తున్నావా లేదా అనే అంశంలో. సో యు నీడ్ టు ఒబే టు జీసస్. అండ్ మరొక విషయాన్ని కనుక చూస్తే, నిజమైన శిష్యుడికి ఉండే లక్షణం ఏంటి అని కనుక చూస్తే, అతడు ఏం చేస్తాడు అని అంటే విల్లింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద జీసస్. యేసు క్రీస్తు వారి యొద్ద నుండి నేర్చుకోవటానికి సిద్ధ మనస్సు కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. మూడో అంశం, నిజమైన శిష్యుడికి ఉండే లక్షణాలు ఏంటి అని అంటే, ఒకటి దేవునిని అనుసరించడానికి సిద్ధంగా ఉంటాడు. రెండవది దేవునికి విధేయత చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. మూడవది యేసుక్రీస్తు వారి నుండి నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. యేసుక్రీస్తు వారి నుంచి నేర్చుకోవటానికి సిద్ధంగా ఉంటాడు. చూడండి, లోకాసువార్త 11వ అధ్యాయం 1వ వచనం కనుక చూస్తే, యేసు ప్రభు వారి శిష్యులు వచ్చి ఆయన దగ్గరికి అడుగుతూ ఉన్నారు, అయ్యా యోహాను ప్రార్థన నేర్పించినట్టుగా మీరు కూడా మాకు ఒక ప్రార్థన నేర్పించరా అని. దే ఆర్ రెడీ టు ఒబే, టు లెర్న్. నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఈరోజు చాలామంది శిష్యులు క్రీస్తు వారి దగ్గర నేర్చుకోవడానికి ఇష్టపట్ల. చూడండి, క్రీస్తు అనుచరణే వారి దగ్గర లేదు. చాలామందిలో క్రీస్తు యొక్క అనుసరించే విధానమే వారి జీవితాల్లో లేని వ్యక్తులుగా ఉంటున్నారు. అలాంటప్పుడు దేవుని దగ్గర ఎలా నేర్చుకోగలుగుతూ ఉంటారు? దేవుని యొక్క వాక్యం దగ్గర నుంచి ఎలా నేర్చుకోగలుగుతారు? వారికి ఉన్న అవిధేయకరమైన విషయం ఏంటి అని అంటే, మాకంతా తెలుసు అనే అజ్ఞానంలో బ్రతుకుతూ ఉన్నారు. దేవుని లేఖనాన్ని తరువుగా పరిశీలించడానికి కూడా ఇష్టపడని వ్యక్తులుగా ఉంటారు. కొంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి కూడా ఇష్టపడని వ్యక్తులుగా ఉంటారు. వారిని ఎలా శిష్యులంగా మనం పరిగణించగలుగుతూ ఉంటాం? కానీ నిజమైన శిష్యుడు తన జీవితంలో కలిగిన గొప్ప లక్షణం ఏంటి అని అంటే, హీఈస్ ఒబే అండ్ హీఈస్ విల్లింగ్ టు లెర్న్ ఫ్రమ్ ద జీసస్. యేసు ప్రభువారి దగ్గర నుంచి నేర్చుకోవటానికి సిద్ధ మనసు కలిగిన వ్యక్తి అయి ఉంటాడు. నేను అడుగుతున్నా ఈ ప్రశ్న, నువ్వు రక్షణ పొంది ఎంతకాలం అయిందో నాకు తెలీదు, బాప్తిసం తీసుకొని ఎంతకాలం అయిందో తెలీదు, ప్రభు అంగీకరిస్తూ దేవుని మందిరానికి ఎంతకాలం నుంచి వెళ్తున్నావో నాకు తెలియదు. కానీ నా ప్రియ సహోదరి, నీ జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని మాటను నేర్చుకోవటానికి సిద్ధ మనస్సు కలిగిన వ్యక్తి అయి ఉన్నావా? చాలామంది జీవితాల్లో లేదు. వాక్యాన్ని ప్రేమించిన వారుగా ఉంటున్నారు, వాక్యానికి విధేయత చూపించిన వారుగా ఉంటున్నారు, వాక్యానికి లోబడిన వారుగా ఉంటున్నారు, వాక్యాన్ని అంగీకరించిన వారుగా ఉంటున్నారు, వాక్యము పట్ల దృఢమైన నిజమైన నిశ్చయత కలిగిన వ్యక్తులుగా లేని వారుగా ఉంటున్నారు. వాక్యాన్ని ప్రేమించే వారుగా ఉంటాం. నేర్చుకోవటం అని అంటే ద గాడ్ టీచ్ ద సంథింగ్. యేసు ప్రభువారు లేఖనాల ద్వారా మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఆయన శిష్యులకు నేర్పించాడు. అందులో నుంచి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అసలు చాలామంది జీవితాల్లో వాక్యం చదివే అనుభవం లేని వ్యక్తులుగా ఉంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాట ద్వారా నేను ఛాలెంజ్ చేయాలనుకుంటున్నా. డూ యూ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ టు లెర్న్ ఫ్రమ్ ద గాడ్? దేవుని దగ్గర నుంచి నేర్చుకోగలిగిన మనస్సు ఉందా? అవివేకంలో బ్రతకద్దు, అవివేకంగా ఉండద్దు, అవివేకంగా ఆలోచించద్దు, అవివేకంగా ప్రవర్తించద్దు. నువ్వు నిజమైన విశ్వాసివి, విశ్వాస పరిణితి చెందిన వ్యక్తులు శిష్యులుగా మార్చబడతారు. పరిణితి చెందిన వ్యక్తిగా శిష్యుడుగా నీ జీవితం మార్చబడుతుందా? శిష్యుడు తన జీవితంలో క్రీస్తును ప్రతిబింబించేవాడుగా ఉంటాడు. ఎప్పుడు నేర్చుకున్న వ్యక్తిగా ఉంటే. క్రీస్తు నీ జీవితంలో ప్రతిబింబిస్తున్నాడా లేదా? అంతియోకులో మొట్టమొదటిసారి క్రైస్తవుల్ని శిష్యులు అనే మాటను పిలిచారు. ఆ మాట అది హేళనగా పిలిచారు. ఈ రోజున సర్వసాధారణంగా పలానోళ్ళకి జూనియర్స్ ఉంటారు కదా, సినీ స్టార్స్కి జూనియర్స్ ఉన్నట్లుగా వీళ్ళు యేసుక్రీస్తు జూనియర్స్ రా అన్నట్టుగా పిలిచారు. కానీ అది చాలా ఘనతగా తీసుకున్నారు. అక్కడున్న అంతియోక్ చర్చ్లో ఉన్న వారందరూ ఘనతగా తీసుకొని వారి జీవితంలో నిజంగా క్రీస్తును ప్రతిబింబించే జీవితం జీవిస్తున్న
వారుగా ఉంటున్నారు. శిష్యుడు ఎప్పుడు వారి గురువును వారి జీవితంలో ప్రతిబింబించేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో క్రీస్తు ప్రతిబింబించాలి అని అంటే నువ్వు మొదట క్రీస్తు దగ్గర నేర్చుకునే అనుభవం కలిగిన వ్యక్తివై ఉండాలి. ఎప్పుడైతే నేర్చుకునే అనుభవం కలిగిన వ్యక్తివై ఉంటావో, ఎప్పుడైతే నేర్చుకునే అనుభవానికి నీ మనస్సును సిద్ధం చేసుకోగలుగుతావో, దెన్ అప్పుడు ఆయన లేఖనము నీ హృదయంలోకి అర్థమైనప్పుడు నీ జీవితమే నిజముగా పరిపూర్ణమైన ట్రాన్స్ఫర్మేషన్కి గురైంది. నేర్చుకునే అనుభవం నీకుందా లేదా? అండ్ మరొక పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నా, విల్లింగ్ టు బికమ్ లైక్ ఏ క్రైస్ట్. నిజమైన శిష్యుడికి ఉండే మరొక లక్షణం ఏంటి అని అంటే యేసులాగా మారటానికి ఇష్టపడతాడు. విల్లింగ్ టు బికమ్ లైక్ ఏ క్రైస్ట్, క్రీస్తులాగా మారటానికి ఇష్టపడతాడు. క్రీస్తులాగా మారటం అంటే కరుణామయుడిలో కనపడుతున్న, సినిమాలో కనపడుతున్న విజయ్ చంద్ర గారిలాగా మారటం కాదు. చాలామంది క్రీస్తులాగా మారటం అంటే గెడ్డాలు పెంచుకుంటున్నారు. క్రీస్తులాగా మారటం అంటే నాకు తెలిసి నాకు ఆయన ఉన్నాడు, అయ్యా యేసుక్రీస్తు వారు చెప్పులు వేసుకోలేదు, నేను కూడా చెప్పులు వేసుకోని అంటున్నాడు. అంటే అతను లేఖనం చదవలా. ఏమంటున్నాడు? బాప్తిసం ఇచ్చే యోహాను, నీ చెప్పులు వారైనా విప్పడానికి నేను యోగ్యుని కాదయ్యా అంటున్నాడు. అంటే యేసుప్రభువు చెప్పులు వేసుకున్నాడనే కదా అర్థం. చాలామంది ఇలా అనుకుంటున్నారు. క్రీస్తులాగా మారటం అంటే రూపురేఖల్లో క్రీస్తులాగా కనబడాలేమో అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరుడా, నీ జీవితం కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్ చెందాలి. మాటలోను, ప్రవర్తనలోను, ఆలోచనలోను, తలంపుల్లోను, ప్రేమించటంలోను, ఇవ్వటంలోను, క్షమించటంలోను క్రీస్తు నీ జీవితంలో ప్రతిబింబించాలి అని అంటే క్రీస్తు నీ హృదయంలో సంపూర్ణంగా అగ్రస్థానంలో ఉండాలి. దెన్ యు విల్ బికమ్ లైక్ ఏ క్రైస్ట్. క్రీస్తులాగా మార్చబడే వ్యక్తిగా ఉంటావు. చూడండి, ఇక్కడ లోకసువార్త 6వ అధ్యాయం 40వ వచనం కనుక చూస్తే, శిష్యుడు తన బోధకుడు కంటే అధికుడు కాడు, సిద్ధుడైన ప్రతివాడు తన బోధకుని వలే. సిద్ధుడైన ఈ మాటను మనం ఇంగ్లీష్లో కనుక చూస్తే ఫుల్లీ ట్రైన్డ్ ఈ మాట ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూస్తే ఫుల్లీ ట్రైన్డ్ విల్ బికమ్ లైక్ ఏ టీచర్. ఫుల్లీ ట్రైన్డ్, సిద్ధుడైన వాడు, సంపూర్ణంగా నేర్చుకున్నవాడు. అసలు నీకు నేర్చుకునే అనుభవమే లేదు, నేర్చుకోవడానికి ఇష్టపట్ల, నీకు 4-5 మాటలు తెలుసు అంతే. వాటితో నువ్వు క్రీస్తులాగా మారలేవు. లేఖనమును ఎప్పుడైతే సంపూర్ణంగా గ్రహించగలుగుతావో, క్రీస్తు యొక్క మనస్సును ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతావో, క్రీస్తు యొక్క తత్వాన్ని ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతావో, క్రీస్తు యొక్క ఆలోచనను ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలుగుతావో, అప్పుడు క్రీస్తులాగా మారటానికి ఇష్టపడతావు. ఇప్పుడు వరకు కనుక చూస్తే నేను 4 అంశాలు చెప్పాను. 1, డిసైబుల్ ఎలా ఉంటాడు, అతనికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అంటే విల్లింగ్ టు ఫాలో ద జీసస్. అండ్ సెకండ్ థింగ్, విల్లింగ్ టు ఒబే ద జీసస్, విల్లింగ్ టు లర్న్ ఫ్రమ్ ద జీసస్, విల్లింగ్ టు బికమ్ లైక్ ఏ క్రైస్ట్. అండ్ ఆఖరిదే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతను ఎలా ఉంటాడు అనేది కనుక చూస్తే విల్లింగ్ టు ట్రైన్ అదర్ డిసైబుల్స్, ఇతర విశ్వాసులను శిక్షణ ఇవ్వటంలో కూడా ఇష్టపడే వ్యక్తిగా ఉంటాడు. నిజమైన శిష్యుడికి ముందే మరొక గొప్ప లక్షణం ఏంటో తెలుసండి, ఇంకా శిష్యుల్ని తయారు చేసే వ్యక్తిగా ఉంటాడు. ఎందుకంటే శిష్యుల్ని తయారు చేయగలుగుతారు కాబట్టి. ఇట్స్ కంప్లీట్లీ ఒబేయింగ్ ద జీసస్ గ్రేట్ కమిషన్. యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో చెప్పిన రీతిగా మీరు సర్వలోకమునకు వెళ్ళి నాకు శిష్యుల్ని తయారు చేయండి అని ఏ మాట అయితే చెప్పాడో, వీఆర్ ట్రైనింగ్ ద డిసైబుల్స్, శిష్యుల్ని తయారు చేస్తూ ఉన్నాం. చాలామంది వారి కొరకు శిష్యులు చేసుకుంటూ ఉంటున్నారు. ఈ రోజుల్లో వారిలాగా మాట్లాడాలనుకుంటున్నారు. ఒక వ్యక్తి ఒక సెలబ్రిటీ పాస్టర్గా మార్చబడినాక ఆ పాస్టర్ లాగా జూనియర్స్ ఉండాలనుకుంటున్నారు, కానీ క్రీస్తులాగా జూనియర్స్గా క్రైస్ట్కు మార్చబడాలి అని కోరుకోవట్లా. కానీ నా ప్రియ సహోదరా, నీ జీవితంలో నీవు నిజముగా ఇతరులను ట్రైన్ చేసే వ్యక్తిగా ఉండాలి. ఇతరులను ట్రైన్ చేసే అనుభవం నీకు ఉండాలి. అంటే నీ జీవితంలో ఎప్పుడైతే నిజమైన క్రీస్తు మాధుర్యత, క్రీస్తు యొక్క లక్షణాలు కనబడతాయో, ఆటోమేటిక్గా ఇతరులు కూడా నేర్చుకునే వ్యక్తులుగా ఉంటారు. మొదట నీకు నేర్చుకునే గుణం నీకుంటే, రెండోది నువ్వు నేర్పించే వ్యక్తిగా ఉంటావు. నువ్వు నేర్చుకోని వ్యక్తిగా కనుక ఉంటే నేర్పించలేని వ్యక్తిగా ఉండలేవు. క్రీస్తు దగ్గర నువ్వు నేర్చుకో, ఇతరులకు నేర్పించే వ్యక్తిగా కూడా ఉండు. అది యేసు ప్రభువారి యొక్క ఆజ్ఞ. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఈ మాటను చెప్తూ ఉంటాడు.
నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించు అని. సామర్థ్యము కలిగిన నమ్మకమైన వ్యక్తుల్ని మనం ట్రైన్ చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే శిష్యులే మరొక శిష్యుల్ని తయారు చేసేవారుగా ఉంటారు. శిష్యులు వెళ్ళినప్పుడు అయ్యో భూమిని తల్లకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు అనే మాటను మాట్లాడుతున్నారు. శిష్యుల్ని తయారు చేస్తాడు. నువ్వు నిజమైన శిష్యుడికి ఉండవలసిన గొప్ప లక్షణాలు, నిజమైన శిష్యుడు ఉండాల్సిన గ్రేట్ లక్షణం ఏంటి అని అంటే క్రీస్తులాగా పరిపూర్ణంగా మారటం. నేను వింటున్న మీ అందరికీ దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలు ఇప్పటి వరకు పంచుకున్నా. నిజమైన శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అని. నిజమైన శిష్యుడు ఏం చేస్తాడంటే క్రీస్తును అనుసరించడానికి సిద్ధంగా ఉంటాడు. అంటే క్రీస్తుని వెంబడించడానికి సిద్ధంగా ఉంటాడు. నిజమైన శిష్యుడు క్రీస్తుకు విధేయత చూపించడానికి సిద్ధంగా ఉంటాడు. నిజమైన శిష్యుడు క్రీస్తు దగ్గర నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. నిజమైన శిష్యుడు క్రీస్తులాగా మారడానికి సిద్ధంగా ఉంటాడు. నిజమైన శిష్యుడు ఇతరులను శిష్యులుగా చేయడానికి కూడా సిద్ధపడిన వ్యక్తిగా ఉంటాడు. అసలు శిష్యుడికి ఉండే గుణ లక్షణాలు మొదట నీకున్నాయా? ఒకవేళ లేకపోతే ఒబే టు లెర్న్ ఫ్రమ్ ద గాడ్. ఒబే టు దేవుని దగ్గర నుంచి నేర్చుకునే వ్యక్తిగా ఉండు. దేవుడు నేర్పిస్తాడు ఆయన లేఖనముల నుండి, ఆయన వాక్యం నుండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విమోచించబడాలి, నువ్వు రక్షించబడాలి, అనేకులను రక్షించాలి. అది నీ పైన ఉన్న భారం అని కూడా ఎరిగి వింటున్న వీక్షకులందరూ నిజముగా శిష్యులుగా మారులాగున మనం ప్రయాసపడదాం. ఫ్యాన్స్ వద్దండి, అభిమానులు వద్దు. యేసుప్రభు వారికి, యేసుప్రభు వారు అభిమానులు కోరుకోవట్లేదు కూడా. యేసుప్రభు వారిని ఎవరిని కోరుకుంటున్నాడంటే వెంబడించే వారిని మాత్రమే కోరుకుంటున్నాడు. నువ్వు వెంబడిస్తున్నావా నిజంగా యేసుని? యేసు మాటకు విధేయత చూపిస్తున్నావా? ఒకవేళ విధేయత చూపించే వ్యక్తివిగా కనుక ఉంటే ఈ లక్షణాలన్నీ నేర్చుకునే వ్యక్తివిగా ఉంటావు. తలవంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ వందనాలు. మా జీవితంలో నిజముగా మేము శిష్యులుగా మార్చబడుటకు పరివర్తన చెందులాను సహాయం దయచండి నాయనా. నిజమైన శిష్యుడు నీ దగ్గర నుంచి నిన్ను వెంబడించడానికి, నీ దగ్గర నుంచి నేర్చుకోవటానికి, నాయన నీలాగా మారటానికి, ఇంకా శిష్యులుగా తయారు చేయటానికి సిద్ధ మనసుకుడై ఉంటాడు తండ్రి. ప్రతి విశ్వాసి నాయన పరిణితి చెందిన శిష్యుడుగా మార్చబడులాగున సహాయం దయచండి. నీ హస్తం తోడుగుంచి నడిపించి బలపరచమని, వింటున్న వారందరూ నాయన నీ సత్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచమని, నీ లేఖనపు వెలుగును వారి హృదయాల్లో ప్రచురపరచమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తుని బట్టి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువు బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. బాయ్.